బిగ్ బాస్ సీజన్ 8లో టాస్కులు మొదలవగానే తొండాట దొంగాటలు కూడా మొదలైపోయాయి. తాజా ప్రోమోలో యష్మి నైనిక టీమ్ కి బ్రిక్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఓ నెట్ కి మధ్యలో ఉన్న స్టాండ్ పై ఇచ్చిన టైం లోపల వీలైనన్ని ఇటుకలను నిటారుగా నిల్చోబెట్టాలి. ఇక ఈ గేమ్ కి నిఖిల్ ని సంచాలకుగా చేశాడు బిగ్ బాస్. ఇక గేమ్ ఇలా మొదలైందో లేదో అలా ఇటు నైనిక అటు యష్మి టీం పోటీ పడి మరి బిగ్స్ ని నిలబెట్టారు. అయితే అప్పటికే తమ టీం సభ్యులు నిలబెట్టిన 3 బ్రిక్స్ ని యష్మి కాలు తగిలి అనుకోకుండా పడిపోయాయి. అప్పుడు యష్మి టీం సభ్యుడు పృథ్వీ దొంగాట మొదలుపెట్టాడు. దారుణంగా నైనిక టీం అప్పటి వరకు పెట్టిన ఇటుకలను కింద పడేశాడు. ఇది చూసి నైనిక టీం సంచాలక్ను అడిగింది. కానీ సంచాలక్గా ఉన్న నిఖిల్ ఆపడం మానేసి మీరే చూసుకోండి అంటూ గాలికి వదిలేశాడు. దీంతో నైనిక టీం సభ్యులు కూడా యష్మి టీం పెట్టిన ఇటుకలను కింద పడేశారు. దీంతో యష్మి టీం ఏకంగా నైనిక టీం స్టాండునే పక్కకు తన్నేశారు. ఇలా 2 టీములు తన్నుకొని చివరికి యష్మి టీం గెలిచింది. ఆ తర్వాత కిచెన్ దగ్గరున్న యష్మి టీం సభ్యులకు మీ గిన్నెలు మీరు కడుక్కోండి అంటూ చెప్పింది కిరాక్ సీత. దీనిపై అభయ్ ఫైర్ అయ్యాడు. నువ్వు మా కింద పని చేయట్లేదమ్మా, ఇది గేమ్ అంటూ అభయ్ అన్నాడు. అంటే మీరు పని చేయరా, మీ గిన్నెలు మేమెందుకు కడగాలి అంటూ క్వశ్చన్ చేసింది సీత. దీనిపై నా ఇంట్లో ఎవరు పని చేయట్లేదు, ధమాక్ ఉండాలి అడిగేటప్పుడు అంటూ డైలాగ్ వేశాడు అభయ్. దీనికి హట్ అయిన సీత తినే కంచాన్ని పక్కన పెట్టేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. వండుతూ ఉండి గిన్నెలు పడేస్తే కడుగుతూ ఉండాలి, ఇలా అయితే నేనెప్పుడు గేమ్ ఆడాలి అంటూ సీత ఏడ్చేసింది. మరోవైపు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడి గెలుచుకున్నా అంటూ యష్మి తన టీం సభ్యులతో అంది. మీరు గెలిచారు, ఓకే సెలబ్రేట్ చేసుకోండి, కానీ మిగిలినోళ్ళని ఎందుకు చావగొడుతున్నారంటూ సీత బరస్ట్ అయిపోయింది. మొత్తానికి ఈ రోజు వదిలిన 2వ ప్రోమోలో కంటెస్టెంట్లు గట్టిగానే తన్నుకున్నారు. ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.